తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. వాసవి జాగృతి విజేఎఫ్ నూతన క్లబ్ అండ్ కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం భీమవరం ప్యాడీ అండ్ రైస్ మర్చెంట్ భవనంనందు ఆదివారం నిర్వహించారు. క్లబ్ ఫౌండర్ ప్రెసిడెంట్ తిరివీధి వేణుగోపాల్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి నూతన కమిటీ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. వాసవి జాగృతి విజేఎఫ్ భీమవరం క్లబ్ అధ్యక్షుడిగా పరిపాటి బీబీఎస్ఎన్ గుప్తా, కార్యదర్శిగా సబ్బిశెట్టి శ్రీనివాస్ గణేష్, కోశాధికారిగా సంక అనంత గోపాలం నియమితులయ్యారు. ఈ సందర్భంగా తిరివీధి వేణుగోపాల్ మాట్లాడుతూ వాసవి జాగృతి క్లబ్ ఆధ్వర్యంలో కుల మతాలకు అతీతంగా ఆర్థిక ఇబ్బందులతో ఉన్న పేద కుటుంబాలకు సహాయ సహకారాలు అందిస్తూ శాంతి, సహనం, స్నేహం వంటి ఆశయాలతో ముందుకు సాగుతుందని క్లబ్ విధి విధానాలను తెలియజేశారు. నూతనంగా ఎన్నికైన క్లబ్ అధ్యక్షుడు పరిపాటి శ్రీను మాట్లాడుతూ నూతన మరియు సభ్యుల సహకారంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సంస్థకు మరింత పేరు ప్రఖ్యాతులు తీసుకువస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేదికపై క్లబ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నాగసూరి మురళీమోహన్ రావు, పువ్వాడ మూర్తి, ఉప్పల మూర్తి, కొల్లిపర పాపారావు, సమయమంతుల నాని, నూలి ప్రసాదు, సూర్యవరపు వెంకటేశ్వరరావు, డివిఎస్ చంద్రాజీ, అల్లు శ్రీనివాస్తో పాటు సభ్యులు పాల్గొన్నారు. నా పేరు పరిపాటి శ్రీను, మీ అందరికీ తెలుసు. ఇప్పటి వరకు నేను చాలా సేవా సంఘాల్లో నాకు తోచిన విధంగా సేవలు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాను. అదే రకంగా ఈ వాసవి జాగృతి ఇంటర్నేషనల్ విజేఎఫ్ క్లబ్కు అధ్యక్షునిగా ఫస్ట్ ప్రపోజల్ చేసినప్పుడు మురళీమోహన్ రావు గారు నాకు చాలా ఆప్తులు. ఆయన మాట కాదనకుండా ఈ క్లబ్లో ఉన్న అన్ని విషయాలు కూడా తెలుసుకొని ఈ క్లబ్ చాలా ఉన్నత స్థాయికి వెళ్తుంది. ఎక్కడో అన్ని రకాలుగా చాలా బాగుంది. ఉన్న ఆర్గనైజేషన్లో కూడా ఎన్నో ఆశాభావాలతో సేవా కార్యక్రమాలతో ఉన్న క్లబ్ కాబట్టి ఈ క్లబ్లోకి నేను స్వచ్ఛందంగా నా వంతు సేవ చేయడానికి ముందుకు వచ్చాను. అలాగే నాకు తోచిన విధంగా మా ప్రెసిడెంట్ గారు ఏఎన్ వాసవి జాగృతి విజేఎఫ్ డాక్టర్ తిరివీధి వేణుగోపాల్, ఫౌండర్ ప్రెసిడెంట్ వాసవి జాగృతి ఇంటర్నేషనల్ తిరివీధి వేణుగోపాల్ గారి సారథ్యంలో, మన మురళి గారి సారథ్యంలో ఈ క్లబ్ను ముందుకి ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్లి ఎన్నో అవార్డులు ఈ క్లబ్కు వచ్చే విధంగా నేను నడుచుకుంటానని మీ సభాముఖంగా తెలియజేసుకుంటూ మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ స్టార్ట్ అయ్యి 60 రోజులు దాటితే ఇందాక మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు 12A, అలాగే కాకుండా 80G మన కట్టిన అమౌంట్కి ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర నుంచి రిడ్యూస్ చేసుకునేటట్లుగా 80G కూడా మన సంస్థకు రావడం జరిగింది. అంతేకాకుండా ఈ 60 రోజుల్లో మేము వాసవి జాగృతి ఇంటర్నేషనల్ నుంచి లిటిల్ ఛాంప్స్ అని చెప్పి ఒక కార్యక్రమం చిన్నపిల్లలకి పెట్టి దాన్ని కూడా ఎంతో దిగ్విజయంగా పూర్తి చేసాము. అంతేకాకుండా ముందు నుంచి కూడా ట్రైనర్స్ గాను అలాగే మనం ఎన్నో సేవా కార్యక్రమం పిల్లల్ని మోటివేట్ చేయాలని చెప్పి ఉద్దేశం మీద ఈ 60 రోజుల్లో ఒకటి లిటిల్ ఛాంప్స్ ఒక 15 రోజుల కార్యక్రమం చేయడం జరిగింది ఆన్లైన్ క్లాసెస్ ద్వారా. అలాగే వేదా మ్యాథ్స్ అని చెప్పేసి పిల్లలకి మ్యాథ్స్ గురించి ఒక అవగాహన కల్పించడం జరిగింది. అంతేకాకుండా మ్యూజిక్ క్లాసెస్ చెప్పడం జరిగింది. అలాగే 9th, 10th పిల్లలకి సూపర్ జంప్స్ పేరు మీద అదొక కార్యక్రమం కూడా మేము చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి గర్విస్తూ, నమ్మకం, బాధ్యత, భరోసా అని చెప్పని సమాజంలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులందరూ కూడా సేవాభావంతో ఉండాలి, స్నేహంగా ముందుకెళ్ళాలి, నాయకత్వ లక్షణాలతో ముందుకు వెళ్తూ సమాజంలో ఉన్నటువంటి పేద బడుగు వర్గాల వారికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది. సభ్యులు మొత్తం ఆర్యవైశ్యులుగా ఉన్నా సరే చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలలో కులాలతో, మతాలతో, వర్గాలతో, ప్రాంతాలతో సంబంధం లేకుండా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మన వాసవి జాగృతి సభ్యులు వెళ్ళి అక్కడ సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు మన పరిపాటి శ్రీను గారి యొక్క అధ్యక్షతన నూతన కార్యవర్గం అదేవిధంగా నూతన క్లబ్ని స్థాపించడం జరిగింది. భీమవరంలో నూతనంగా ప్రారంభించినటువంటి వాసవి జాగృతి విజేఎఫ్ క్లబ్ మరి నూతన శాఖను ఈరోజు భీమవరం ప్యాడీ రైస్ మర్చెంట్ భవనంలో ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఈ సంస్థకి ఫౌండర్ అయినటువంటి తిరివీధి వేణుగోపాల్ గారు ముఖ్య అతిథిగా వచ్చేసి మరి నూతనంగా అధ్యక్షులుగా పరిపాటి శ్రీను గారు, అలాగే మరి కార్యదర్శిగా సబ్బిశెట్టి శ్రీనివాస్ గణేష్ గారు, అలాగే మరి కోశాధికారిగా సంఘ అనంత గోపి గారిని వీరిని ఎన్నుకోవడం జరిగింది. వీరి ద్వారా సంఘంలో ఉన్నటువంటి అనేక సేవా కార్యక్రమాలతో వారు చెప్పినట్టుగా కులాలకు, మతాలకు అతీతులుగా మరి అనేక సేవా కార్యక్రమాలతో ముందుకెళ్ళాలని చెప్పేసి ఈరోజు మన భీమవరం పట్టణానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి ఈ క్లబ్ ఫౌండర్
బీజేపీ వాసవి జాగృతి క్లబ్ ఫౌండర్ అయినటువంటి వేణుగోపాల్ గారికి మా భీమవరం స్వచ్ఛంద సంస్థల తరఫున అనేక సంస్థలు వచ్చినాయి ఇక్కడ. ఇవాళ పరిపటి శ్రీను గారికి అనేక క్లబ్లు, అనేక సేవా సంస్థల్లో ఆయన అధ్యక్షులుగాను, సెక్రటరీగా వాసవి క్లబ్లు అన్నింటిలో కూడా పనిచేస్తున్నారు. ఉత్సాహంగా వ్యక్తి. మరి అటువంటి పరిపటి శ్రీను గారి నాయకత్వంలో ఈ క్లబ్ మరింత సేవా కార్యక్రమంతో ముందుకెళ్ళి రాబోయే రోజుల్లో అనేక మందికి ఉపయోగం జరగాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ రోజు ఈ కార్యక్రమం ముఖ్య అతిథి వచ్చేసినటువంటి వేణుగోపాల్ గారికి మా భీమవరం స్వచ్ఛంద సంస్థ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు. భీమవరం నియోజకవర్గం నుండి అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా విజయం సాధించిన పులపర్తి రామాంజనేయులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఎడ్వర్డ్ ట్యాంక్ వద్ద ఎన్నికల శిబిరంలో డీఎస్పీ ఆర్జీ జయసూర్య రామాంజనేయులను కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వివిధ శాఖల అధికారులు, పోలీస్ సిబ్బంది, పలు సంస్థల ప్రతినిధులు ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు. ప్లాస్టిక్ మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోందని, అవగాహన రాహిత్యంతో విద్యావంతులు కూడా ప్లాస్టిక్ వస్తువుల్ని వాడటం దారుణమని భీమవరం రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ ప్రఫుల్ కళ్యాణ్ అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక, పర్యావరణ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రైతు బజార్లో రైతులు, వినియోగదారులతో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ, పరిసరాల పరిశుభ్రతపై ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. 4 ఏళ్లుగా రైతు బజార్ ఆఫీసర్గా మన భీమవరం రైతు బజార్లో స్వచ్ఛంద సంస్థల సహకారంతో పలుమార్లు ఈ విషయాలపై కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, 50% వినియోగదారుల్లో చైతన్యం కలిగి గుడ్డ సంచులను వాడుతున్నారని అన్నారు. పర్యావరణ శాస్త్రవేత్త డాక్టర్ మట్లపూడి సత్యనారాయణ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడటంతో అంతుపట్టని వ్యాధులు సంభవిస్తున్నాయని, ప్లాస్టిక్ వాడకం నిషేధించడానికి ప్రభుత్వం కొన్ని చట్టాలను చేసిందని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ప్లాస్టిక్ నిషేధ ప్రతిజ్ఞ నిర్వహించి నెలలో 2-3 సార్లు ఈ విషయంపై తనిఖీలు చేపట్టాలని, వ్యతిరేకించిన వారిపై పర్యావరణం చట్టం కింద చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో రైతులు నాగన్న, బొల్లారాముడు, శ్రీరామ్మూర్తి, మోటుపల్లి సత్యనారాయణ, వేలూరి విద్యాసాగర్, ఎస్కే చాన్ బాషా తదితరులు పాల్గొన్నారు. పర్యావరణం పరిరక్షణ అనేది ప్రతి ఒక్కరికి కూడా అత్యంత ప్రధానమైనది. కావున ప్రతి ఒక్కరు కూడా పర్యావరణాన్ని పరిరక్షించాలనే భాగంగా ప్లాస్టిక్ అనేది మహమ్మారి, అది అత్యంత భయంకరమైంది. అది భూమిని, నేల, అలాగే సముద్రాలు, జలాలు అన్నింటినీ కాలుష్యం చేస్తున్నాయి. వాటిని చెత్తలో కలిసినప్పుడు వాటిని తగలబెట్టడం మూలంగా మున్సిపల్ కార్మికులు పరోక్షంగా క్యాన్సర్ వ్యాధికి కారకులు అవుతున్నారు. కాబట్టి ఇలాంటి ప్లాస్టిక్ బ్యాగుల్ని అందులో 100 మనకి ఉన్న మిల్లీమీటర్లు ఉన్నటువంటి దానికంటే తక్కువ వాడినట్లయితే ఇవి పర్యావరణంలోకి ఈజీగా వెళ్ళి అది ప్రమాదం తీసుకొస్తాయి. కాబట్టి చేతి గుడ్డలు మాత్రమే సేఫ్టీ, కాబట్టి చేతి సంచులనే వాడండి. వీలైనంత వరకు ఇలాంటి ఈ ప్లాస్టిక్ సంచుల్ని, క్యారీ బ్యాగుల్ని, పీవీసీ అంటారు, క్యారీ బ్యాగుల్ని అసలు వినియోగించవద్దు. ఈ చెత్తలోకి వెళ్ళినట్లయితే చెత్తలో కూడా అది మండటం మూలంగా క్యాన్సర్ వచ్చి అనేక వేల మంది రోగులు గాలి పీల్చడం మూలం కానీ, లేకపోతే నీరు తాగటం మూలం కానీ, ఇటీవల కాలంలో హోటల్లోనూ అన్నింటిలో కూడా కాఫీ, టీలు, ఆహార పదార్థాలన్నీ కూడా ప్లాస్టిక్ కప్పుల్లోనూ, ప్లాస్టిక్ సంచుల్లోనూ వేసుకోవటం మూలంగా అత్యంత ప్రమాదకరంగా ఉందని WHO హెచ్చరిస్తుంది. కాబట్టి ఈ విషయంలో పర్యావరణ పరిరక్షణ కాపాడడానికి ప్రతి ఒక్కరూ జాగృతగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. రైతు బజార్లో శ్రీ విజ్ఞాన వేదిక మరియు వారి యొక్క మొత్తం మిత్ర బృందంలో కలిసి పర్యావరణం మీద ఒక కాన్సెప్ట్ చేశారు. దాంట్లో భాగంగా పర్యావరణంలో ఈ ప్లాస్టిక్ సంచుల వినియోగం మీద వాళ్ళు ఈ కార్యక్రమం చేశారు. ప్లాస్టిక్ సంచుల్ని వాడకూడదనేటువంటి ఉద్దేశంతో మన వారందరూ కూడా వినియోగదారులు కానీ, రైతులు కానీ చైతన్యపరిచేటువంటి దాంట్లో భాగంగా ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా నేను చూసినట్లయితే గత 4 సంవత్సరాల నుంచి మనం అబ్జర్వ్ చేస్తే వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాల్లో ఒక రిజల్ట్ అయితే వచ్చిందనేటువంటిది నేను ప్రత్యక్షంగా గమనించాను. దాంట్లో ఏంటంటే ఈ రైతు బజార్లో నేను 4 సంవత్సరాల కింద ఉన్నప్పుడు 20% మాత్రమే ఈ యొక్క గోనె సంచులు అవి వాడేవారు, మిగతా అంతా కూడా ప్లాస్టిక్ వాడేవారు. కానీ ఇవాళ 60% పైచులకు మనకి వినియోగదారులందరూ కూడా
మనకి ఏవైతే మనం సూచించినటువంటి బ్యాగ్స్ ఉన్నాయో వాటిని మాత్రమే వాడుతూ ఉన్నారు. ప్రజల్లో మార్పు మొదలైందని చెప్పడానికి ఈ ఒక రైతు బజారు మనకి ఉదాహరణగా తీసుకొచ్చని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రభుత్వాలు ఏ నిబంధనలు పెట్టినా ప్రజా సంక్షేమం కోసమే. మరి ప్రపంచమంతా కూడా ఇవాళ ప్లాస్టిక్ గ్లోబల్లో మనంతా మధ్యపోతున్నాం. ఇంటి దగ్గర గ్లాసు కాడి నుంచి బింది కాడి నుంచి మొత్తం అన్నీ కూడా ప్లాస్టికే. ఇవన్నీ కూడా భూమిలో కరగమని చెప్పి శాస్త్రజ్ఞులు చెప్తున్నారు, అందరూ వింటున్నాం. అయినప్పటికీ కూడా పర్యావరణం మీద ప్రతి ఒక్కరూ శ్రద్ధ చూపటం లేదు. మరి ముఖ్యంగా పర్యావరణ శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే ఆ ప్లాస్టిక్ అంతా భూమిలో పెడితే అవన్నీ కరిగిపోకుండా ఉండి మరి పర్యావరణం దెబ్బతినేలా చేస్తున్నాయని చెప్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఇలా చేస్తున్నాం. రైతు బజార్ ఉంది. ఈ రైతు బజార్లో గత 4 సంవత్సరాలుగా మీ కార్యక్రమం చేస్తుంటే మరి ఇవాళ రైతు బజార్ ఎస్టేట్ చెప్పారు 4 సంవత్సరాలుగా అమాంతంగా ఒకసారి 60% మార్పు వచ్చింది. మరి ప్రతి వాళ్ళు గుడ్డ సంచులు తెచ్చుకోవడం, రైతు కూడా మరి ప్లాస్టిక్ సంచులు కాకుండా మామూలు గుడ్డలు పెట్టడం, పేపర్ బ్యాగులు వాడుకోవడం ఈ రైతు బజార్లో ఎస్టేట్ ఆఫీసర్ కళ్యాణ్ గారు మంచి శ్రద్ధగా చేశారని తెలియజేసుకుంటూ మరి అందరం కూడా ప్లాస్టిక్ మహారం తరిగొట్టి మనం ముందుగా ప్రపంచంలో ముందు మన ఇండియా, తర్వాత మన రాష్ట్రం, మన జిల్లా, మన భీమవరం ముందు ప్లాస్టిక్ మహమ్మారి కనుగొని ముందుండాలని కోరుకుంటూ అందరూ కూడా ప్లాస్టిక్ సంచులని జరమని కోరుకుంటున్నాం. ఈ సంచులు వాడుకోవడం వల్ల పరిణామం అంతా బాగుంటుంది. మన రంగసాయి గారు చెప్పుకున్నట్టు ఆ వాగ్దానం మీద అందరూ పాటించాలని నేను కోరుకుంటున్నాను. ప్రతిసారి వచ్చినప్పుడు సంచే తెచ్చుకో. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్లవాతం, జీవక్రియల్లో సమతుల్యత లోపించడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. ఆహార నియమాలు సరిగ్గా పాటించకపోతే జీవక్రియలో మార్పులు సంభవించి కీళ్ల నొప్పులు సంభవిస్తుంటాయి. ఇలాంటి వాతం నొప్పులతో బాధపడేవారు ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్ ద్వారా అతి తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలను పొందవచ్చని ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్ వైద్యురాలు డాక్టర్ నిఖితారెడ్డి తెలిపారు. ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్ లో ఆయుర్వేద వైద్య విధానం ద్వారా రోగులకు చికిత్సను ఎలా అందజేస్తారు, ఎలాంటి అద్భుత ఫలితాలు వస్తాయో నిఖితారెడ్డి తెలియజేస్తున్నారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ద్వారా తీవ్రమైన ఒళ్లు నొప్పులు వస్తుంటాయని, రోజువారీ పనులు చేసుకోలేరని తెలిపారు. ఈ సమస్యకు ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్ ద్వారా కోలన్ హైడ్రోథెరపీ, పొడికిడి అనే 2 పద్ధతుల్లో వైద్యం అందిస్తే పూర్తిగా ఉపశమనం పొందుతారని తెలిపారు. ఎలాంటి వయసు వారైనా ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్ ద్వారా వైద్యం అందించి పూర్తి స్థాయిలో వ్యాధి నయమయ్యేలా కృషి చేస్తామని తెలిపారు. సుమారు 15 ఏళ్ల నుంచి కీళ్లవాతంతో బాధపడుతున్న వారైనా తమ హాస్పిటల్స్ ద్వారా పూర్తి స్థాయిలో వ్యాధిని తగ్గిస్తామని భరోసా కల్పిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 35 ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్ లో వైద్య సేవలు పొందవచ్చని ఆమె తెలిపారు. తమ హాస్పిటల్స్ లో మెరుగైన ఆయుర్వేద వైద్యం అందజేస్తున్నట్టు నిఖితారెడ్డి తెలిపారు. నేను ఈరోజు మీకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధికి ఎటువంటి పరిష్కారాలు ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్ లో లభిస్తాయో మీకు చెప్తాను. దీన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ ని మనం ఆయుర్వేదాల్లో ఆమవాతం అని కన్సిడర్ చేసుకుంటాం. అంటే జనరల్ గా మన బాడీ మొత్తం 3 దోషాలతో మరియు 7 ధాతువులతో తయారు చేయబడి ఉంటుంది. మనం తీసుకున్న ప్రతి ఒక్క ఆహారము అది రసంగా కన్వర్ట్ అయ్యి వెంటనే అది మన రక్తంలో కలుస్తుంది. ఆ రక్తం నుంచి అది పోషణగా మనకి మన ఎముకలకు ఇస్తుంది. ఎముకల్లో ఉన్న మజ్జ అనేది పెరగడానికి మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనము విరుద్ధ ఆహారం తీసుకుంటాము, అంటే ఇంతకు ముందు ఎప్పుడైనా సరే మనం మాంసాహారం కానీ పాలు లేదా పెరుగు, చేపలు కలిపి తిన్నప్పుడు, లేదా ఇంతకుముందు తీసుకున్న ఆహారం పూర్తిగా అరగక ముందే మళ్ళీ ఆహారం తీసుకున్నప్పుడు మనం తీసుకునే ఆహారం అంతా ఆమరసంగా ఫామ్ అవుతుంది. సో ఈ ఆమం అనేది మన ఫర్దర్గా రక్తం నుంచి ఎముకలకు వెళ్ళడం వల్ల ప్రతి ఒక్క చిన్న ఎముకల్లో కూడా ఈ టాక్సిన్స్ అనేవి చేరిపోతూ ఉంటాయి. చేరడం వల్ల మనకు అక్కడ వాపులు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా దీనివల్ల మనకు కాంప్లికేషన్స్ కూడా చాలానే ఉంటాయి. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కనుక మనం నెగ్లెక్ట్ చేశామంటే అది ఫర్దర్గా మన కిడ్నీస్కి, హార్ట్కి కూడా ఎఫెక్ట్ అయిపోయి చనిపోయే స్టేజ్ వరకు వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్లో మనకి మెయిన్గా కనిపించే లక్షణాలు ఉదయాన్నే లేవగానే ఒళ్ళంతా పట్టేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఒక 1 అవర్ వరకు కూడా వాళ్ళు ఎటువంటి పనులు చేసుకోలేరు. బాడీ అంతా స్టిఫ్నెస్ వస్తూ ఉంటుంది. వాళ్ళు ఒక చిన్న గిన్నెని కూడా కింద నుంచి తీసి పైన పెట్టలేకపోతారు. చిన్న చిన్న ఎముకల్లో మన వేళ్ళ నుంచి కాళ్ళ వరకు అన్ని చోట్ల వాళ్ళకి వాప్ అనేది వస్తుంది. మడిమ భాగంలో సరే, గుత్తి భాగంలో, భుజాలలో, బ్రిస్ట్ రీజియన్లో, ఇలా ఎల్బో రీజియన్లో అన్ని జాయింట్స్ మనకి కీళ్ళవాతం వల్ల ఎఫెక్ట్ అయిపోయి ఉంటాయి. కింద కూర్చోడానికి, లేవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. వాపులు వచ్చేసి ఉంటాయి విపరీతంగా. సూదులు పెట్టి పొడుస్తున్నట్టుగా నొప్పి వస్తూ ఉంటుంది. దీనికి మనం ఫస్ట్ ఈ ఆమం అనేది ఏదైతే ఉందో దాన్ని క్యూర్ చేసుకోవడానికి మనం ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్లో కోలాన్ హైడ్రోథెరపీ అనే ఒక ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కోలాన్ హైడ్రోథెరపీ తీసుకోవడం వల్ల మన ఎంటైర్ జీర్ణాశయం ఏదైతే ఉందో అది అంతా క్లీన్ అవ్వడం వల్ల మనం ఇంక నుంచి తీసుకునేది ప్రాపర్ డైట్ అయి ఉన్నప్పుడు అది ప్రాపర్గా ఉన్న మంచి రసంనే మన రక్తంకి, మన ఎముకల వరకు ఇస్తుంది. అండ్ నెక్స్ట్ దీనికి ఆల్రెడీ
మనం ఓన్లీ ఇప్పుడు గట్ని మాత్రమే క్లీన్ చేసుకుంటున్నాం, కానీ ఆల్రెడీ ఎముకల్లో కొంచెం ఆమం అనేది వెళ్ళిపోయి టాక్సిన్స్ చేరిపోయి ఉన్నాయి కదా, అలాంటి దానికి మనం పొడి కిడి అనే ఒక ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది హీట్ని ఇండ్యూస్ చేస్తారు ప్రతి ఒక్క ఎముక పైన కూడా, ఎక్కడైతే మనకి ఎఫెక్ట్ అయిపోయాయో అలా ఇండ్యూస్ చేయడం వల్ల ఆ వేడికి ఆ ఆమరసం ఏదైతే ఉందంటే అదంతా కరిగిపోయి బయటికి వచ్చేస్తుంది బాడీలో నుంచి చెమట రూపంలో. ఈ ఆమవాతము వచ్చేసి నార్మల్గా మనకి మన దవడ భాగంలో ఉన్న ఎముకలు కూడా ఎఫెక్ట్ అయిపోయి ఉంటాయి. దీనికంటూ వయసుతో ఏ సంబంధం లేదు, చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకే వస్తుంది. ఎటువంటి ఆహారం కూడా తీసుకోలేకపోతారు దవడలు ఎఫెక్ట్ అవ్వడం వల్ల నవలలేక. సో ఇలాంటి వాళ్ళకు కూడా ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్లో శాశ్వత పరిష్కారం అనేది లభిస్తుంది. 10-15 సంవత్సరాల నుంచి కీళ్ళవాతంతో బాధపడుతున్న వాళ్ళు కూడా 1 నెల చికిత్స నుంచే వాళ్ళ నొప్పులన్నీ పూర్తిగా నయమైపోయి ఉంటాయి. ఒక 3 నెలల చికిత్స తర్వాత వాళ్ళకి ఎప్పటికీ నొప్పులు అనేవి కనిపించని వాళ్ళు మా దగ్గర చాలామందే ఉన్నారు. మీరు కనుక రుమటైడ్ ఆర్థరైటిస్తో బాధపడుతున్నట్టయితే మీ ఈఎస్ఆర్ లెవెల్స్ కనుక ఎంత హై ఉన్నా సరే అవి నార్మల్ అయిపోతాయి, 11 లోపు వచ్చేస్తాయి ప్రతి ఒక్కరికి. కీళ్ళవాతంతో బాధపడుతున్నారా, మీ దగ్గరలో ఉన్న ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్ని సంప్రదించండి. ఆంధ్ర తెలంగాణలో మాకు 35 పైగా బ్రాంచ్లు ఉన్నాయి. అపాయింట్మెంట్ కోసం 96555517కి కాల్ చేయండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భూటాన్లో 22 కచేరీలు చేసి అవార్డులు పొందిన భీమవరం సంగీత విద్వాంసులు డాక్టర్ పిప్పళ్ల ప్రసాద్ ను సత్కరించిన భీమవరం ఎమ్మెల్యే అంజుబాబు. ఈ ఏడాది సెప్టెంబర్లో కోల్కతాలో జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ జేసీఐ డైమండ్ జూబ్లీ వేడుకలను నిర్వహిస్తున్నాం. జేసీఐ నేషనల్ ప్రెసిడెంట్ జేఏసీ రికేష్ శర్మ. భీమవరం ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ సహకారంతో కాళ్ల మండలం ప్రాతాళ్ల మెరకులో ఉచిత నేత్ర వైద్య శిబిరం. భీమవరంలో వాసవి జాగృతి వీజేఎఫ్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.